గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసొచ్చినా ఓడిస్తామన్నారు గౌరీ సతీష్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానంలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలోనే విద్యారంగానికి పెద్దపీట వేసి 70,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందంటున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్తో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ పెరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అన్నీ కూడా పోటాపోటీగా ప్రధాన పార్టీలన్నీ కూడా పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్నప్పటికీ కూడా గౌరీ సతీష్ కూడా ప్రధానంగా ఈ ఎన్నికల్లో నిలబడి తడబడాలని చూస్తున్నారు. దానికి సంబంధించి గౌరీ సతీష్ మనతో ఉన్నారు. గౌరీ సతీష్తో మాట్లాడదాం. గౌరీ సతీష్ గారు, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి ఏ విధంగా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి రెండవ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఈ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 17 లక్షల పైచిలుకున్నటువంటి ఓటర్లు, అత్యధికంగా రంగారెడ్డి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు ఖచ్చితంగా వారందరూ కూడా బాగా తెలుసు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 పర్యాయాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఏ విధంగా సర్ప్లస్ బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేసింది, ఏ ట్యాగ్ లైన్తోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ట్యాగ్ లైన్ను తుంగలో తొక్కి దానికి విరుద్ధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. వాళ్ళు సర్ప్లస్ బడ్జెట్ రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్నో మనందరూ కూడా బాగా 1,10,000 ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారు సర్ప్లస్ బడ్జెట్తో. దాంతోపాటు కనీసం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి అవినీతి చేసినటువంటి వాళ్ళు కనీసం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించలేదనేది వాస్తవ పరిస్థితిని వాళ్ళు గ్రహించాలి. దాంతోపాటు మేము వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల్లో సుమారు 70,000 ఉద్యోగాలను భర్తీ చేసి ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున వేతనాలు చెల్లిస్తున్నాం. గతంలో ఎవరైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ను పెండింగ్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే వారి హక్కు నిర్వీర్యం చేసినటువంటి టీఆర్ఎస్ బడ్వర్స్ వాళ్ళు మేము వచ్చిన తర్వాత 8,500 కోట్లు వారికి చెల్లించడం. 101% మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్సెన్స్కి ఐఎమ్ డిజర్వ్ ఇట్. రైట్, ఇది మొత్తం మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గౌరీ సతీష్ అయితే బట్టి బలంగా ధీమంగా అయితే ఉన్నారు. దీనికి సంబంధించి కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి పార్టీకి చేసిన సేవ కానీ అదేవిధంగా విద్యా వ్యవస్థలో తనకున్న అనుభవం దృష్టిలో కూడా పార్టీ తనని గుర్తించి అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విజయం సాధించే దిశగా కూడా తను అడుగులేస్తానని గౌరీ సతీష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కత్తిరాజుతో ప్రతాప్, NTV, హైదరాబాద్.